హైదరాబాద్ కుకట్పల్లిలోని బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోసాడు బాలుడు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సదరు బాలుడు. అయితే వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరపడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కూడా కోశాడు. ఎట్టే పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో గొంతు కోసి చంపాడు. అయితే దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. వాళ్ళని పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి, కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఈ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు, ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాయి అనే బాలుడు సహస్రని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు. సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయి అక్కడ సంచరించినట్టు అక్కడ స్థానికులు పోలీసులతో తెలిపారు. అయితే దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించిన పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అయితే క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఈ సహస్ర మర్డర్ మిస్టరీ కేసు అసలు మొదటి నుండి కూడా ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అసలు ఈ మిస్టరీ ఏంటి? కౌసల్య, సహస్ర మర్డర్ మిస్టరీ కేసు పోలీసులు ఛేదించారు. అయితే ఈ హత్య చేసింది ఎవరా అనే దానికి దాదాపు 4 నుంచి 5 రోజులు పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. వేరు వ్యక్తులను విచారించారు. అనుమానం ఉన్న వ్యక్తులందరినీ విచారించారు. అయితే ఇక్కడ పోలీసులు చివరికి ఛేదించిన అంశం ఏంటంటే, సాయి అనే 10వ తరగతి విద్యార్థి ఆ బాలికను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయితే హత్య జరిగిన రోజు ఆ బాలుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగాడని చెప్పి స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ హత్య కేసు మిస్టరీ వీడింది. అయితే ఈ సాయి అనే 10వ తరగతి విద్యార్థి ఆ బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ మర్డర్ జరిగిన రోజు ఆ చుట్టుపక్కల తిరగడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు తెలియడం జరిగింది. అయితే ఈ సాయి అనే పిల్లోడిని విచారించినప్పుడు పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులు కొద్దిగా ఈ కేసులో స్లో అయ్యేలాగా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఈ కేసు మర్డర్ మిస్టరీ వీడింది. కౌసల్య, ఎస్, అయితే 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత కిరాతకంగా ఆ అమ్మాయిని హత్య చేశాడు అనంటే అసలు ఆ అబ్బాయి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అంటే దొంగతనానికి వచ్చి ఆ అబ్బాయి అంత ఘోరంగా హత్య చేశాడా?
ఈ ఈ పిల్లాడి వయసు దాదాపు 14 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది కౌసల్య. అయితే సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఆ పిల్లోడు. వచ్చేటప్పుడే ఏకంగా కత్తి తెచ్చుకున్నాడు, ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా ఈ అమ్మాయి సహస్ర చూడడంతో ఆ అమ్మాయిని కొట్టి ఆమెపై కూర్చొని గొంతు నలిమి చనిపోయిందో లేదో అని చెప్పి గొంతు కోశాడు. అంటే ఈ చిన్న పిల్లోడు చిన్న మనస్తత్వాలు ఉండే ఈ టీనేజ్ వయసులో ఇంత పాశవికంగా దారుణంగా హత్య చేసే అంత మైండ్ సెట్ ఏ విధంగా వచ్చిందా? పిల్లలు ఈ యూట్యూబ్ తర్వాత ఈ సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో పిల్లలు ఇలా తయారయ్యారా ఏంటి, ఎలా వీరికి సైక్రియాటిస్ట్ తో చికిత్సలు అవసరమా అనే కోణంలో చర్చ జరుగుతున్నాయి. అయితే బాలుడి మనసులో ఇంత క్రూరంగా ఆలోచనలు రావడం అనేది అటు జీర్ణించుకోలేని పరిస్థితి కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి హైదరాబాద్ కుకట్పల్లిలోని బాలిక హత్య కేసులో జరిగిన మిస్టరీ అయితే ప్రస్తుతానికి వీడింది. దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోసాడు ఒక బాలుడు, సాయి అనే ఒక బాలుడు. అయితే సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సాయి. అయితే వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు, ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. అయితే డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసేసింది. దీంతో ఆమెపై కూర్చొని గొంతు నిలిమేశాడు. అసలు చనిపోయిందో లేదో అనే అనుమానంతో ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతోనే గొంతు కోయడం జరిగిందంటూ తెలుస్తోంది. అయితే దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తూ ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫైయింగ్. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th class హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినని చెప్తున్నారు. పిల్లలతో తెలిసే వాడు అక్క ఇంట్లోనే ఉంది, వెళ్ళాలనుకుంటే అయితే మొత్తానికి కుకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు మిస్టరీ అయితే వీడిందని చెప్పుకోవచ్చు. సాయి అనే ఒక 10వ క్లాస్ చదువుతున్న అబ్బాయి, అంటే ఆల్మోస్ట్ తన ఏజ్ ఒక 13-14 years ఉంటుంది. అలాంటి అబ్బాయి దొంగతనానికని ఇంటికి వచ్చి 80,000 మనీ తీసుకొని వెళ్తుండగా సహస్ర చూసింది. తను చూసేసింది అనే భయంతోటో ఏమో కానీ ఆ అబ్బాయి గొంతు నులిమేశాడు తన మీద కూర్చొని. అండ్ చనిపోయిందో లేదో అనే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అబ్బాయి గొంతు కోసాడు. ఎంతో ఘోరంగా ఈ మర్డర్ చేశాడు. అంటే మనం అసలు ఊహించగలమా? ఒక 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంత ఘోరంగా మర్డర్ చేయొచ్చని? అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు ఏంటి అనేది ఒక 4-5 daysగా కూడా పోలీసులు ఎంతో ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తానికైతే సాయి అనే ఒక 10వ క్లాస్ చదువుతున్న ఆల్మోస్ట్ ఒక 13-14 years ఉన్న ఒక అబ్బాయి ఇంత దారుణంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయి అక్కడ సంచరించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ స్థానికులు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే విచారణ చేపట్టారు పోలీసులు. అయితే మొత్తానికి పోలీసులు అయితే ఈ మర్డర్ మిస్టరీని ఛేదించారని చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికులు చెప్పిన సమాచారంతో కేసు ఛేదించేశారు మొత్తానికి. అయితే పోలీసు విచారణ
విచారణలో ముందు సాయి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అసలు ఇన్వెస్టిగేషన్లో అడిగిన సమాధానాలకి అసలు నేను అక్కడ క్రికెట్ ఆడేందుకు వెళ్ళాను, అక్కడ సహస్ర తమ్ముడి కోసమే వెళ్ళాను, అందుకే అక్కడ వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఏదో పొంతన లేని ఆన్సర్లు ఇచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు గుర్తించారు ఏది అబద్ధం చెప్తున్నాడు ఏంటనేది. కానీ పోలీసులు తమదైన స్టైల్లో కూడా విచారించడం జరిగింది. తనైతే మొత్తానికి నేరాన్ని అంగీకరించాడు. అసలు సొంత ఇంట్లో ఉన్నా కూడా అసలు సేఫ్టీ ఏమైపోయింది అనేది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. సొంత ఇంట్లోనే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. సహస్ర అనే ఒక అమ్మాయి తన ప్రాణాలు అయితే కోల్పోయింది ఈ దుర్ఘటనలో. మొత్తానికైతే ఈ మిస్టరీ వీడింది. సాయి అనే అబ్బాయి హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించేశారు.